మనకి వీడియోలో ఎక్సైజ్ 2.1 ఉంది. ఇది ఏం లేదు, సింపుల్ ఎక్సర్సైజ్, ఓన్లీ 1 రోమన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు px ఆర్ గివెన్ ఇన్ 2.0. ఇక్కడ మనకు కొన్ని గ్రాఫ్స్ ఇచ్చారు. ఫర్ సమ్ పాలినామియల్స్ p ఆఫ్ x. ఈ పాలినామియల్స్ అన్ని p ఆఫ్ x ఫామ్లో ఉన్నాయంటే x ఫామ్లో ఉన్నాయి ఈ గ్రాఫ్స్ అన్ని. అంటే ఎగ్జాంపుల్ x ఫామ్లో అంటే x² + 2x + 1 ఇలాగా ఓన్లీ x ఫామ్లో ఉన్నాయి. వీటికి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఇన్ ఈచ్ కేస్. ప్రతి ఒక్క గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా కనుక్కోవాలి గ్రాఫ్స్ ఇచ్చేసినప్పుడు అంటే, ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ జీరోస్ గ్రాఫ్స్కి ఎలా కనుక్కోవాలో తెలుసుకునే ముందు ఫస్ట్ ఈక్వేషన్స్కి ఎక్స్ప్రెషన్స్కి ఎలా కనుక్కోవాలో మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x+5 ఉందనుకోండి, దీనికి ఇది ఒక పాలినామియల్, లీనియర్ పాలినామియల్, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 1. ఎగ్జాంపుల్ x+5 ఇది ఒక లీనియర్ పాలినామియల్. ఎలా ఇది లీనియర్ పాలినామియల్? హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి. దీనికి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎలా కనుక్కుంటాం? ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెట్టాము, ఫర్ ఎగ్జాంపుల్ -5 పెట్టామనుకోండి, -5 + 5 = 0. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే టోటల్ పాలినామియల్ జీరో అవుతుందో అదే జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో -5 పెట్టాము, -5 + 5 = 0. కాబట్టి జీరో ఆఫ్ ద పాలినామియల్ వచ్చేసి -5. ఇలా మనం లీనియర్ పాలినామియల్ కనుక్కుంటాం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకోండి, x² - 5x + 6. దీనికి చేస్తే ఏమొస్తుంది? x² - 3x - 2x + 6. x × x - 3 - 2 × x - 3. x - 3 కామన్ తీస్తే x - 2, x = 3 and x = 2. So 3 and 2 are zeros of x² - 5x + 6. 3, 2 x² - 5x + 6కి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. మనం ఇలా క్వశ్చన్స్కి పాలినామియల్స్ ఎక్స్ప్రెషన్స్కి కనుక్కుంటున్నాం. మరి గ్రాఫ్స్కి ఎలా కనుక్కోవాలంటే సింపుల్ ట్రిక్, ఏం లేదు, సింపుల్గా ఏంటంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో దీనికి ఫస్ట్ గ్రాఫ్కి ఎలా కనుక్కోవాలంటే, ఎక్స్ని ఈ లైన్ ఎక్కడైతే టచ్ చేసిందో, ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉన్నట్టు. ఇక్కడ ఎక్స్ని అసలు టచ్ చేయాలి, ఓన్లీ వైని టచ్ చేస్తుంది ఈ లైన్. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 0. ఎందుకంటే ఎక్స్ని ఎక్కడ టచ్ చేయలేదు, ఓన్లీ వైని టచ్ చేసింది. కానీ మనకేముంది క్వశ్చన్, y = p ఆఫ్ x. అంటే p ఆఫ్ x ఎక్స్ యాక్సిస్నే టచ్ అవుతూ పోవాలి, అప్పుడే మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకోండి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నిసార్లు టచ్ అయింది ఎక్స్ని? ఓన్లీ 1 టైం టచ్ అయింది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 1. తర్వాత ఈ క్వశ్చన్ చూసుకోండి, 1, 2, 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ = 3. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఎన్నిసార్లు టచ్ అయింది ఎక్స్ని? 1 and 2. సో నెంబర్ ఆఫ్ జీరోస్ = 2. ఈ క్వశ్చన్ చూడండి, 1, 2, 3, 4. నెంబర్ ఆఫ్ జీరోస్ = 4. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, 1, 2, 3. 3 చోట్ల టచ్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ = 3. సో ఏం లేదు, మనకి y = p ఆఫ్ x అంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయాలి, ఓన్లీ y యాక్సిస్. కానీ మనకు y యాక్సిస్తో అవసరం లేదు. ఇక్కడ సెకండ్ దానిలో చూడండి, y యాక్సిస్ని ఓన్లీ 1 టైం టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 1. థర్డ్ క్వశ్చన్లో 1, 2, 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఫోర్త్ క్వశ్చన్లో 1, 2 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 2. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో 1, 2, 3, 4 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 4. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో 1, 2, 3 టైమ్స్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్